దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, ప్రియ దేవుని సంగమా, మరొక వారాన్ని ఆయన సన్నిధిలో నిలవడానికి మనకి ఇచ్చిన ఈ అవకాశానికి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గతించిన కాలంలో 2 వారాలు బైబిల్ క్లాస్గా మనం యోప్తా అనే ఒక చారిత్రాత్మకమైన, సంచలనాత్మకమైన కొన్ని సంగతులను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు కూడా యోప్తా తన కూతురిని బలిచ్చాడా, లేకపోతే నరబలి దేవుడు అంగీకరిస్తాడా, నరబలి దేవుడు కోరతాడా అనే సుదీర్ఘమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏదో మాటలు చెప్పుకుని వెళ్ళిపోకుండా, ఏదో కొన్ని విషయాల్లో తెలుసుకుని ఇది ఇలాగాని కాకుండా దేవుడు అద్భుతమైన అవకాశాన్ని మనకిచ్చి అనేక విషయాలను మనకి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. మీరందరూ వాక్యాన్ని ప్రేమించి చాలా జ్ఞానాన్ని అభ్యసిస్తూ చక్కటి భక్తి అవగాహన కలిగి ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. అలాగే ఈరోజు కూడా చాలా తొందరగా మనం వెళదాం, వీలైనంతలో ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా కొన్ని విషయాలు చదువుకుని మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. బలుల గురించి మనం చెప్పుకున్నాం. బలులు 5 రకాలు అని చెప్పుకున్నాం. ఆ 5 రకాల గురించి మనం ధ్యానించాం. ఈ 5 రకాల బలులలో మొట్టమొదటి బలిగా మనం ఏమనుకున్నాం? దహన బలి. మొట్టమొదటి బలి ఏంటి? దహన బలి. మిగతా బలులన్నిటి గురించి మనం ధ్యానించకపోయినా మనకు దహన బలి అనే సంగతులు మనకు అవసరం కాబట్టి, ఎందుకంటే యోప్తా గురించి మనం ధ్యానిస్తూ, యోప్తా అనే ఒక న్యాయాధిపతి తన కూతురిని బలిచ్చాడని అనుకుంటున్నాం కాబట్టి, దహన బలి ఇచ్చాడని అనుకుంటున్నాం కాబట్టి, దహన బలి అనే ఈ 3 విషయాల్లో దహన బలి అనే మొట్టమొదలు కనుక దానికి ఒక 3 విషయాలు నేను చెప్పి అంశంలోకి వెళ్ళిపోదాం. మనం చదువుకున్నాం బలులు 5 రకాలని. అందులో మొట్టమొదటి దహన బలి. ఇప్పుడు మనకు కావలసిన దహన బలి ఇచ్చారు కాబట్టి ఆ దహన బలి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దహన బలులు 3 రకాలు. దహన బలిలో మళ్ళా దేవుడు 3 రకాలుగా చేశాడు దాన్ని. ఒక వాక్యాన్ని చదువుకుందాం. లేవీకాండము 1వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండము, ఎవరన్నా ఒకరు మైక్ తీసుకుని కానీ గట్టిగా దగ్గరికి వచ్చారు వాడు, లేకపోతే బ్రదర్ ఎలా వచ్చారు మనం ఇక్కడికి వచ్చారు, ఆ మైక్ అన్న తీసుకుని స్పష్టంగా కొంచెం చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది. చాలండి. ఏం తీసుకురమ్మంటున్నాడు దహన బలికి? గోవుల మందలో నుంచి గోవుని కానీ, గొర్రెల మందలో నుంచి గొర్రెని కానీ, మేకల మందలో నుంచి మేకను కానీ తీసుకుని వచ్చి ఏం చేయమంటున్నాడు? దహన బలిగా అర్పించవలెను. మనం చదువుకున్న ఈ దహన బలి మోషే గారికి సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన దహన బలి ఆజ్ఞలో ఎక్కడైనా మీ పిల్లల్ని కానీ మనుషులను కానీ తీసుకురమ్మని అన్నట్టుగా మనకు ఎక్కడ ఉంది? అందులో బలులు 5 రకాలను విన్నాము. ఆ బలులలో మొట్టమొదటి దహన బలి అని విన్నాము, ధ్యానించాము. ఆ దహన బలిలో మళ్ళా 3 రకాలు మనకు చూపిస్తున్నాడు దేవుడు. నా జ్ఞానాన్ని బట్టి 3 రకాలు మీరు ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నెంబర్ 1
మీరేం చేస్తారంటే గోమందలో నుంచి గోవుని కానీ, మేకల మందలో నుంచి మేకలు కానీ, గొర్రెల మందలో నుంచి గొర్రెలు కానీ తీసుకొచ్చి దహన బలిగా అర్పించవలను. ఇది దహన బలి క్రమం. ధర్మశాస్త్రంలో దేవుడు అడిగిన దహన బలి. ఇందులో ఈ అడిగిన దహన బలిని 3 రకాలని చెప్పారు. ఈ 3 రకాల్లో ఆయన ఇచ్చిన 3 వాక్యాలు. ఈ 3 వాక్యాల్లో లేవీకాండంలోనే మోషే గారికి ఇచ్చిన దాంట్లో ఎక్కడైనా జంతువులు తప్ప మనుషులను అడిగినట్టు మీ పిల్లలను తీసుకురండి అని ఎక్కడైనా అడిగినట్టు ఉందా? సో దహన బలిలో ఎక్కడ మనకి అడిగినట్టు లేదు. ఓకే. నెంబర్ 2, అదే లేవీకాండం 1వ అధ్యాయం 10వ వచనం. దహన బలిలో ఇంకొక రకం చెప్తున్నాడు ఆయన. దహన బలిగా అర్పించినది గొర్రెల యొక్క కానీ, మేకల యొక్క కానీ, మందలోనిదైనా అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొచ్చి మగదానిని అంటే మగదానిని అంటే జంతువు అవుద్దా, మనిషి అవుద్దా? జంతువు అవుతుంది. మగదానిని తీసుకొచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను బలిపీఠము చుట్టూ కిందకు వచ్చి లాస్ట్కి వచ్చి 9 చదవండి. దహన బలియగును నేను 2 వచ్చి కూడా చెప్పాడు కదా, అక్కడికి అయిపోయింది. నెంబర్ 2. నెంబర్ 3 చూద్దాం. లేవీకాండము 1వ అధ్యాయము 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా నెంబర్ 3 చెప్తున్నాడండి. యెహోవాకు దహన బలిగా అర్పించవలసిన 2 చూసాం. గోవులను కానీ, మేకలను కానీ అని. అందులో మగది దాన్ని తీసుకురావాలని మళ్ళీ చెప్పాడు. 3వదిగా పక్షి జాతి అయిన నీకు మేకలు లేవా, గొర్రెలు లేవా, ఆవులు లేవా ఇవ్వడానికి? అలాంటప్పుడు ఏం చేస్తామన్నా, తెల్ల జాతి పక్షులలో నుండి తెల్ల గొవ్వలను 2 కానీ, పావురపు పిల్లలు 2 కానీ తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గర దాన్ని తీసుకుని వచ్చి వధింపవలెను. ఏమిటి అర్థమైంది కదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతటిలో నాయన 2 వారాలు మీరు కృప చూపి మమ్మల్ని నడిపించారు. నీ పిల్లలకు నీ సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నాయన నన్ను నీ పిల్లలను నడిపించిన విధానానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కేవలం నీ కృపను బట్టి ఈ 3వ వారంలో మేము ప్రవేశిస్తుండగా నాయన నీ జీవపు మాటలు కొన్ని అల్పుడనని నేను పలుకుచుండగా నాయన ఈ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. కేవలం నీ నోటి పూర్వగా కొన్ని మాటలు నీ పిల్లలు వినిపించడానికి మీరు కృప చూపి నడిపించమని, చెబుతున్న మాటల్లో నా సొంత మాటలు కానీ, సొంత జ్ఞానం కానీ లేకుండా కేవలం నీ నోటి పూర్వగా కొన్ని మాటలు వినిపించడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినంతో బ్రతులాడి పెట్టుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. 3వ భాగంగా దహన బలి గురించి మీరు విన్నారు. సో దేవుడు నరబలిని తీసుకుంటాడా అనే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము త్వరగా వెళదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 31వ వచనం. 30 చదవండి. 31 అండి. 31 చదవండి. ఇర్మియా 31. నేను ఆజ్ఞాపించిన ఏం చేస్తారంట? ఆయన చెప్పని క్రియలను వాళ్ళు ఏం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట చదువమ్మా. తన కుమారులను తన కుమార్తెలను దహించుటకు, నాకు మైక్ ఏదైనా తీసుకుని చదవండి అమ్మ, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అక్కడ ఎక్కువ కూర్చుని తినిపించట్లా. అగ్నిలో కుమారులను చాలండి. ఇది నెంబర్ 1. దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది? దేవుడు తన కుమారులను బలిచ్చిన వారిని ఏమంటున్నాడంటే ఆయన సహించుటలేదు. ఇక్కడ ఆయన నరబలి కోరట్లేదని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 2వది లేవీకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ చదివించినప్పుడు మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా దేవుడు నరబలిని ఒప్పుకుంటాడా అనే విషయాన్ని చూసాం. నెంబర్ 1గా ఏం చూసామంటే ఆయన ఒప్పుకోలేదు. ఇర్మియా గ్రంథంలో
రెండవది లేవీకాండం 20వ వచనంలో చదువుతున్నాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలు కానీ ఇశ్రాయేలు ప్రజల్లో కానీ నివసించు పరదేశంలో కానీ ఒకడు ఏమాత్రమును తన సంతానమును మెలేకుకు, అంటే మెలేకు అనే ఒక దేవత ఉండేది అక్కడ, అన్యులు ఆ మెలేకుకు ఏం చేసేవారంటే నరబలి ఇచ్చేవారు. ఆ నరబలి ఇచ్చడం అలవాటు పడి ఇశ్రాయేలీయులు వాళ్ళతో సాంగత్యం చేసి ఇశ్రాయేలీయులు ఏం చేశారు, వాళ్ళతో పాటు ఇశ్రాయేలీయుల పిల్లలను కూడా ఆ మొలేక్ అనే దేవతకు బలి ఇవ్వడం మొదలు పెట్టారు. అందుకని దేవుడు బలి ఇచ్చినందుకు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నరబలి కోరాడు అంటున్నారు కదా, మెలేకుకు ఇచ్చిన ఎడల వారికి మరణ శిక్ష విధించవలెను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు అన్యులతో కలిసి ఉన్నప్పుడు ఆ అన్యులకు దేవత ఉంది, మెలేకు దేవతని. ఆ దేవతకు వారు తన పిల్లలను బలిచ్చేవారు. ఇశ్రాయేలీయులు వాళ్ళతో కలిసి ఏం చేశారు, వీళ్ళ పిల్లలు కూడా బలిచ్చేస్తున్నారు. అందుకని ఆ బలిచ్చిన వారిని అందరిని ఏం చేస్తానన్నాడు, మన భాషలో తొక్క తీసేస్తానన్నాడు అనమాట. అంతేనా, చంపేస్తానని చెప్పాడు అలా ఇస్తేనే. చాలండి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10వ వచనం, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాటినైనను. చాలండి. ఇగో అగ్నిలోకి దాటిస్తే పిల్లలైనా సరే, మీ పిల్లలైనా సరే, మీ కుమార్తెలైనా సరే, కుమార్తెలైనా సరే అని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు మీరును దేవుడైన యెహోవాను గూర్చి ఇయ్యవలదు, చేయవలదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బలిస్తున్నారు, మీరు చెయ్యొద్దు అని చెప్పాడు. నెక్స్ట్ యాలయనగా చాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దహన బలిలో నెంబర్ 1 చదువుకున్నాం ఎలా ఉంటాయో. ఆ దహన బలి ఇవ్వడానికి దేవుడు ఎక్కడైనా యాక్సెప్ట్ చేసినట్టు మనం చూసినట్లో ఉందా? ఒకవేళ ఎవరైనా ఇచ్చారనుకుంటే, ఎవరిచ్చారు అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయుల కాలంలో అన్యులైన వారు మెలేకు దేవతకు తన పిల్లలు బలిచ్చేసేవారు. వాళ్ళతో సహవాసం చేసి, వాళ్ళతో సాంగత్యం చేసి ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు, తన పిల్లలు బలిచ్చేశారు. అందుకని దేవుడు కోపం వచ్చి నరబలి ఇవ్వకూడదనేసి చెప్పుతున్న దేవుడు ఇప్పుడు నరబలి ఇస్తాడా? ఇక్కడ వరకు మనకి ఏమర్థమైందంటే, దేవుడు నరబలి కోరడం అనేది స్పష్టంగా పాత నిబంధనలో పిన్ టు పిన్, టాప్ టు బాటమ్ మీకు అర్థమైంది. అవునండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే యెఫ్తా గారి దగ్గరికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము. ఇప్పుడు ఈ దహన బలి గురించి, యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా అనే విషయం గురించి ఇందులో ఒక చిన్న విషయం ఉంది. అది మీకు చెప్తాను. ఏంటంటే, చాలా మంది క్రైస్తవులైన వారే అడిగినప్పుడు వాళ్ళు డిబేట్లు చేసుకుంటూ ఇందులో జరుగుతున్నది ఏంటంటే, యెఫ్తా తన కూతురిని బలిచ్చేశాడు కానీ యెహోవాకు మొక్కుకున్నాడు, యెహోవాకు సంబంధం లేదంటున్నారండి. అర్థమైంది నా పాయింట్? ఏమంటే, ఇంత న్యాయాధిపతి అయ్యుండి ఇతను న్యాయాధిపతిగా ఎవరు అపాయింట్ చేశారు ఇన్ని? మనకి ఇంకా తెలియలేదు కదా. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ పెద్దలు తీసుకొచ్చిన తర్వాత, ఒరే మీకు మాకు యుద్ధం ఎందుకురా, న్యాయం మాట్లాడుతున్నాను, మీకు నాకు గొడవ లేదు కదా, న్యాయంగా మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే లేదని అతను అన్నాడు. యుద్ధానికి రెడీ అయిపోయారు. యుద్ధానికి రెడీ అయిపోయిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 27 అండి. చాలండి. ఏమండి, ఇక్కడ ఎక్కడైనా యెఫ్తా నా బలాన్ని నా బలం అని అన్నట్టు కనిపిస్తుందా? నీకు నాకు యెహోవాయే
యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు, బలశాలి. కానీ అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే న్యాయంగా మాట్లాడుతున్నాడు. నీకు నాకు యుద్ధం న్యాయం తీర్చేవాడు యెహోవాయే అంటే చూడండి ఈయన ఎంత భక్తుడో. ఇతనికి చాలా క్లారిటీ ఉంది, ధర్మశాస్త్రం తెలిసినవాడు. కిందకి వెళ్దాం. 28 అండి. అయితే అమ్మోనీయుల రాజు యోప్తా చెప్పిన మాటలకు ఆయన ఒప్పుకొనలేదు. ఒప్పుకోకపోతే వెంటనే ఏం చేశాడు? వెంటనే యోప్తా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే తన ఇంట్లో కూర్చుని దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే యెహోవా ఆత్మ అయితే ఆయన ప్రార్థన చేసుకున్నాడో ఆత్మ ఎవరి మీదకి వచ్చిందట? యోప్తా మీదకి వచ్చిందంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆయన యాక్సెప్ట్ చేశాడు, దేవుడే అతనిని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ యుద్ధానికి కానీ అతను చేసే కార్యక్రమానికి కానీ యెహోవా అడ్డం పెట్టాడా? లేదు. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? మామూలు విషయం కాదండి. యెహోవా ఆత్మ మనిషి మీద రావడం అంటే ఏమండి, చిన్న కుర్రోడైన దావీదు గారు గొలియాతుని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు మీరు? కోపం వచ్చా? ఆ కుర్రోడు కోపం వచ్చి అనిపించాడు అనుకుంటున్నారా? ఏమైంది తెలుసండి, ఇంతకు ముందు ప్రవక్త వచ్చి ఏం చేశాడు తెలుసండి? నూనెతో అభిషేకం జరిగింది, తెలుసు కదా? జరిగిందా? అభిషేకం జరిగింది. నాతాన్ని పంపించాడు అభిషేకం చేయడానికి. వాళ్ళ నాన్నగారు యెషయా గారు అందరినీ చూపించాడు. ఇందులో ఎవరో మంచోడు ఉన్నాడు, ఎవరో చేసేద్దాం అనుకున్నాడు నాతాన్ గారు. దేవుడు చెప్పాడు వాళ్ళెవరో కాదు, ఇంకొకడు ఉంటాడు, అడుగు వెళ్ళి అంటే ఆడింట్లండి ఎక్కడ కూర్చుని ఉన్నాడు, అంత సంబంధం ఏం లేదన్నాడు తండ్రి. కానీ ఆయన పిలిపించుకున్నాడు. పిలిపించి అతనికి ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఏమండి, యోప్తా మీదకి ఆత్మ వచ్చిందట. ఆత్మ వస్తే ఎలాగుంటుందో చూడాలని అనుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఎన్నో వచనం? అది 13వ వచనంలో సమూయేలు ఎవరికి? దావీదు గారికి అభిషేకం జరిగిందండి. అంతకు ముందే అభిషేకం జరిగింది. ఎలా ఉంటుందంటే అండి, దేవుడు తప్ప ఏమీ కనిపించడండి. న్యాయం, నీతి. గొలియాతు ఎందుకు చెప్పేయనుకుంటున్నారు? అభిషేకం ఆయన మీదకి వచ్చింది. ఒకప్పుడు ఇంతకు ముందున్న సంసోను న్యాయాధిపతి ఎందుకు వాళ్ళు దొరికిపోయినట్టున్నారు? యెహోవా ఆత్మ విడిచిపోయింది. సౌలు యెహోవా ఆత్మ విడిచిపోయింది. పీడకల్లో వస్తే భయం వేసింది. యెహోవా ఆత్మతో ఉంటే మనుషులు ఎలా ఉంటారంటే ధైర్యంతో ఉంటారు. అందుకని యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి? ఇక్కడ యోప్తా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ చాలా ఇక్కడికి వచ్చే న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా ఆత్మ యోప్తా మీదకి రాగా అతడు గిలాదులోను సంచరించి మొత్తం అందరినీ 31 వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో. ఆగుదామండి. ఏమండి, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన వారు ఎవరినైనా అన్నాడా? ఏమన్నాడు? కాదు, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో కదా. అంటే వచ్చినదేదో అంటే మనుషుల ఇంకేమన్నానా? ఏదైనా కావచ్చు, కానీ మనుషులు కాదు. వచ్చినదేదో. ఎందుకన్నాడంటే అండి, ఇజ్రాయేలీల్లో ఒక చక్కటి ఇది ఉంది. ఏంటంటే ఎవరైతే విజయోత్సాహంతో వస్తున్నారో వాళ్ళకి బహుమతులు తీసుకెళ్లే ఆ కల్చరు ఇజ్రాయేలీలో ఉంది. అర్థమవుతుందా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు గారు గొలియాతుని చంపేశాడు. చంపేసిన తర్వాత స్త్రీలందరూ ఏం చేశారు? కంజీరులతోనూ ఏం చేశారు? సౌలుకి 1000, దావీదు గారికి 10,000 అని మాట్లాడారు కదా. అంటే ఎవరన్నా ఇజ్రాయేలీల్లో
విజయోత్సాహంతో వచ్చేటప్పుడు ఎదురొచ్చే అలవాటు ఉంది. కానీ ఇందులో మనకేదో స్పెషల్గా కనిపిస్తుంది. అంతేగాని యెఫ్తాకి ఎదురొచ్చింది ఏదో నేను దహన బలిగా ఇస్తాను లేకపోతే ప్రతిష్ఠం చేస్తాను అని అన్నాడు కదా, అదేదో కొత్తదేం కాదు. ఇజ్రాయేలీలో ఉన్న సాంప్రదాయం అది. ఎవరన్నా ఒకళ్ళని జయించి వచ్చినప్పుడు విజయోత్సాహంతో వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు స్త్రీలు లేదా పురుషులు వారిని ఎదుర్కొని వారికి బహుమతులు ఇచ్చే ఆచారం సాంప్రదాయం ఇజ్రాయేలీలో ఉంది. కానీ యెఫ్తా విషయంలో కూడా అదే జరుగుతుంది. అతను అనాలోచనగా ఏమీ తెలియనట్టుగా ఆ మొక్కుబడి చేసుకోలేదు. నేను జయించి తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వస్తారు కదా, నా ఇంటి ద్వారము నుండి వచ్చినదేదో అంటే ఆయనకు తెలుసు బహుమతులు ఇవ్వచ్చు. ఈ సరాసరి తీసుకొచ్చి గొర్రె పిల్లని బహుమతి ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఏం చేస్తానన్నాడు? దహన బలి ఎత్తానన్నాడు. కానీ ఇక్కడ ఏమిటంటే అతనికి ఎంత క్లారిటీ ఉందంటే మొక్కుకోవడంలో చాలా మంది ఏమంటారంటే అనాలోచనగా మొక్కుకున్నారు, ఆలోచన లేదు యెఫ్తా గారికి అంటారు. కానీ ఎంత క్లారిటీగా ఒప్పుకున్నాడు చూడండి. శాస్త్రం తెలిసిన వాడు ఏమన్నాడండి? యెహోవా అతని చేతికి అప్పగించెను. ఏంటి అప్పగించక ముందే అతను మొక్కుకున్నాడా? అప్పగించక ముందే ఒప్పుకున్నాడా? కొన్ని యెహోవాకు సంబంధం లేదనుకోండి, ఈ మొక్కుకోవడం యెహోవాకు సంబంధం లేదు, ఈయనే మొక్కేసుకున్నాడు, ఎంత ఎంగరోడు తెలియక ఒప్పేసుకున్నాడు అనుకోవడానికి. అప్పగించను అంటే ఏంటి? విజయం దేవుడు ఇచ్చినట్టేనా? అంతకు ముందే మొక్కుకున్నాడా? ఏమని మొక్కుకున్నాడు చూడండి. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా. ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రతిష్ఠితం చేస్తానన్నాడు, దహన బలి ఇస్తానన్నాడు. ఆ పైన పుట్టినోట్లో వన్నం చూడండి. వన్న చూడలేదు ఎవరున్నాయి? లేదా అంటే ఏమొస్తాయో, ఎలా వస్తాయో, బలులేంటో, ఎవరు వస్తే ఎలాగివ్వాలో యెఫ్తా గారికి తెలుసు. అర్థమైందండి మీకు? వచ్చినది ఏదో అంటే ఏమొస్తాయో తెలుసు, బహుమతులు తీసుకొస్తారని తెలుసు, కంజరులతోనూ నాట్యం చేసుకుంటూ వస్తారని తెలుసు. కానీ అక్కడ చాలా క్లారిటీ ఉంది యెఫ్తా గారికి. వచ్చినది ఏదో అది దహన బలి అయితే జంతువులు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి దహన బలి. అదే ఎవరో మనుషులు వచ్చారనుకోండి ప్రతిష్ఠితము. సపోజ్ ఎవరో ముఖం తెలియనోడు వచ్చేసాడు ముందుకుంటా, లేకపోతే ఓ స్త్రీ వచ్చింది, ఆయన కూతురు వచ్చింది కనుక ఆ కూతురు కాకుండా ఇంకెవరో వచ్చి, స్త్రీలు ఎందుకు తెలుసండి దావీదుకి 10,000 సౌలుకి 1000 అని పాట పాడుతూ వచ్చిన వాళ్ళు ఎందుకో తెలుసునండి. ఆ రోజు గొలియాతు కానీ ఇజ్రాయేలుని జయించుంటే ఒక్క స్త్రీ కూడా తను పవిత్రురాలుగా ఉండలేదండి ఇజ్రాయేలీలో, తెలుసండి. ముందు స్త్రీలందరినీ వాళ్ళు పాడు చేస్తారండి. అందుకని స్త్రీలు వచ్చి ఏం చేశారు? పాట పాడారు. దావీదు గారు చేసిన చిన్న విషయం అనుకుంటున్నారా? ఇజ్రాయేలీలో ఉన్న స్త్రీలందరినీ కాపాడిన వాడు మహానుభావుడు దావీదు గారు. అప్పుడు జరగకపోతే యుద్ధాలు జరిగినప్పుడు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మొట్టమొదటిసారిగా స్త్రీలను పాడు చేస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటప్పుడు వచ్చిన కల్చరే ఇక్కడ జరిగింది. ఆ కల్చర్ తెలిసిన కనుకే యెఫ్తా గారు మొక్కుకున్నాడు కనుక ఆయనకి చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చేసారండి, వచ్చేస్తే ఆయన్ని ప్రతిష్ఠం చేయడం ఏంటండి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఎవరో ముఖం తెలియని వాళ్ళు ప్రతిష్ఠ చేస్తే ఏమవుతుందో తెలుసండి? వాళ్ళ కుటుంబాన్ని అంతటి జీవితాంతం ఈ రాజు పెంచాలండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే తన కూతురే వచ్చేసింది. చూడండి, చదవండి. ఎందుకు ఆవిడ వచ్చింది అంటే చాలా భక్తురాలు, తనకు కూడా ధర్మశాస్త్రం తెలుసు. ఏమండి దహన బలి కాకపోతే ఆయన బట్టలు ఎందుకు చింపేసుకున్నాడు? ఇది ప్రశ్నలండి. అతను బట్టలు ఎందుకు చింపుకున్నాడంటే బట్టలు చింపుకోవడంలో 2 రకాలు ఉంటాయి.